ఈ వరిసేన్లు యూరియా కోసం ఎదురు చూస్తుంది. ఈరోజు రైతులందరూ కూడా రోడ్లెక్కి తమ పంటని కాపాడుకోవడానికి మాకు యూరియా కావాలి అనేసి పొలాల్లో కాకుండా ఇవాళ రోడ్ల మీద ఉండే పరిస్థితి ఏర్పడింది. ఇవాళ మంత్రులు కావాల్సినంత యూరియా సరఫరా చేయలేక ఈరోజు చిల్లర మల్లర మాటలు మాట్లాడుతున్నారు. నాకు తెలిసి బజార్ ఎక్కే వాళ్ళందరూ పొలంలో ఉండేవాళ్ళు కాదు. నిజంగా యూరియా కోసం వచ్చిన వాళ్ళు పాపం కొనుక్కొని వెళ్తున్నారు. వాళ్ళతోటి గొడవ లేదు మాకు. యూరియా అవసరం లేని రాజకీయ అవసరం ఉన్నోళ్లే తర్జన భర్జనలు పడుతున్నారు. జనాలు రోడ్లకు ఎక్కింది కనపడుతున్నాయి కదా, విజువల్స్ చూస్తున్నారు కదా. ఎంత ఆవేదనతోటి, ఆక్రోధనతోటి, కడుపుల మంటతోటి ఒక ఉక్రోషం వస్తుంది వాళ్ళకు. గోసపడుతున్నారు. యూరియా ఇస్తారా, లేకపోతే మేము లక్షలు ఖర్చు పెట్టుబడి పెట్టి పంటేసుకున్నాము, దానికి ఇప్పుడు యూరియా లేకపోతే ఆగమవుతాము, లేదంటే మేమే మందేసుకొని చావాలా అని వాళ్ళు అంటున్న మాట చూస్తున్నాం. రాదు, పంట రాదు, ఇక మా బతుకులే వేస్ట్. ఇక మేము నష్టం, మొత్తం నష్టం. మందు దొరకకపోతే మందేసుకున్నాం, మేము ఇంటిని తాగి చావాలి. ఇక అంతే, ఏం లేదు. ఇక మాకు ఇక మా బతికే లేదు. వ్యవసాయం చేసినాక పాట చేసిపోయినాక ఏం పడింది? ఇక అయినా ఎందుకు ప్రభుత్వాలకు ఎందుకు అంటే దున్నపోతు మీద వాన కురిసినట్టుగా బిహేవ్ చేస్తున్నారు తప్ప నిజంగా రైతులకు ఇలాంటి అధ్వాన పరిస్థితి వస్తే దాన్ని ఆదుకోకపోగా రైతులే చెప్తున్నారు సాక్ష్యాలు. 10 ఏళ్ల కిందట ఏ పరిస్థితి ఉందో, అంటే ఆనాడు కాంగ్రెస్ పాలనలో ఎలాంటి పరిస్థితి ఉందో ఈ రోజు కూడా అలాంటి దౌర్భాగ్య పరిస్థితిని చూస్తున్నామని చెప్పేసి స్వయాన రైతులు చెప్తున్నమాట. మేము ఎన్నడూ చూడలేదు అంటున్నా కదా, చూడలే. ఇక ఇయ్యడే ఇంత ఖాత ఉంది, రోజు వచ్చుకుంటూ ఇట్లా కూర్చుంటున్నాం. మళ్ళీ వచ్చినాక లారీ ఎన్నడో నాడు వస్తుంది కదా, ఇక మొగోళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు వాడి గుద్దుకొని వాళ్ళే గుంజుకొని పోతున్నారు. మా ఆయసంటోళ్ళకి సంచే దొరకలేదు. ఇవాళ రైతులని రారాజులు కాదు, రాజులు కాదు, రైతులను బిచ్చగాలు చేసిరని మాట్లాడుతున్నారు. తిరిగి తిరిగిపోతున్నాం పొద్దుదాకా. యూరియా కోసం బిచ్చగాల బతుకగాలకని అభిమానం. యూరియా దొరకకపోతే మందు తాగి చస్తామనే మాటలు నిఖార్సైన రైతులు మాట్లాడుతుంటే మరి ఇప్పుడు వచ్చి కూర్చున్నావు, మరి లేదంటున్నారు కదా, రాదంటున్నారు అంటున్నారు. లేదంటే ఏమైనా తాగి సావాలి, ఇడ తాగేసస్తా పోతే పోతుంది. ఈ 2-3 లక్షలకు మునగాలే ఈ యూరియా ఏం చేయాలి? మరి ఈడ తాగి సచ్చిందే నయ్యం, ఇంకేడికి పోవాలిగా. సోయలేని మాటలు మాట్లాడుతున్నారు ఇవాళ రాష్ట్ర మంత్రులు. ఎందుకింత మాట మాట్లాడొస్తుందంటే యూరియా కొరత ఉంది అని చెప్తున్నారు, కానీ మళ్ళీ వాళ్ళే అపరిచితుల్లాగా కాసేపు కొరత ఉందని చెప్తారు, కాసేపు కొరత లేదని చెప్తారు. బాధ్యత గల పదవిలో ఉండి ప్రజాప్రతినిధులు అయ్యుండి కూడా ఇవాళ యూరియా కొరత లేదు, దీన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ పైన నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కూడా యూరియా సమస్య లేదు. నేను ప్రతిరోజు కూడా జిల్లా కలెక్టర్ గారితో, వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడుతున్నాను, మానిటర్ చేస్తున్నాను. నా దృష్టికి అయితే ఇప్పటి వరకు ఎక్కడ కూడా గొడవ అయినట్టు కానీ రైతులు యూరియా కావాలని ఇబ్బంది పడ్డట్టుగా నా దృష్టికి రాలేదు. ఒక్కసారి మీరు ఊర్ల దగ్గరకు వచ్చి రైతుల గోసలు వినండి, వాళ్ళు చెప్పే మాటలు వినండి. 10 ఏళ్లలో రాని యూరియా కష్టాలు ఇప్పుడు ఎందుకు వచ్చినాయ్యా అని సమాధానం అడిగితే దానికి సమాధానం లేకుండా ఉక్రెయిన్ రష్యా యుద్ధం అంటారు, లేకపోతే ఆపరేషన్ సింధూర్ అంటారు. ఇవన్నీ కాకమ్మ కబుర్లు ఇవాళ ప్రజలకు చెప్పి ఇవాళ మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు మంత్రులు. ఇదే మార్పు వచ్చింది. తిరిగి ఇప్పటికే నెల అవుతుంది, ఒక్క కట్ట కూడా దొరుకుతాను లేదు. ఏమైనా వచ్చితే గొడ్లకు గేదినట్టు పంపిస్తారు. నేను రాత్రి 3 గంటలకు వచ్చినా ఇప్పటిదాకా వస్తే ఒక్క కట్ట కూడా దొరకలే. స్వయాన వ్యవసాయ శాఖ మంత్రి ఆయన కనీసం ఊర్లకు వచ్చి ఒక సమీక్ష చేసి ఒక్క కారద్దం ఇట్లా దించి ఒక్క పిఎస్సి సెంటర్లో పోయి అసలు పరిస్థితి ఎట్లుందో చూస్తే మీకు అర్థమవుతుంది నిజంగా రైతులు ఎంత అరిగోసలు పడుతున్నారు అనేది అర్థమవుతుంది. కానీ అలా కాకుండా మీరు దగ్గరకు వచ్చి చూడకుండా అసలు ఏం జరుగుతుందో గ్రౌండ్లో చూడకుండా యూరియా కొరతే లేదని చెప్పిన వాళ్ళు, పొలాల్లో ఉండాల్సిన వాళ్ళు బజార్లలో ఉన్న వాళ్ళు నిజమైన రైతులు కాదని చెప్తున్నారు కదా. మరి యూరియా కొరత లేకపోతే మీరు రైతులకి బహిరంగ లేఖ ఎందుకు రాశారు? వీళ్ళు రైతులే కదా, మేము ఎంత కోసం పడతాం? 9 రోజులు 10 రోజులు కాంచాలి, ఎంత సేవ పంటలు ఎట్లా పడతాయి మాకు?
ఆ మొక్కలు పని చేస్తాయా లేకపోతే అదేమైనా వరి పని చేస్తుందా? ఏం పడితే లాస్ట్ చెప్పు పెట్టుబడి వస్తుందా? అంటే ఏ మొహం పెట్టుకొని ఇప్పుడు ఈ లేఖ రాసిరు? అసలు యూరియా కొరత లేదన్న వాళ్ళు నా దృష్టికే రాలేదనేసి ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా చల్లగా సావు కబురు మాట్లాడుతున్నారు కదా. మరి ఎట్లా మాట్లాడుతున్నారు అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క తీరు మాటనా? అంటే ఈరోజు కనపడుతున్న వాళ్ళందరూ రైతుల గోసలు కాదా? ఇవాళ లైన్లలో చెప్పులు పెట్టుకొని రాత్రిపూట లోడ్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏ టైంకి వస్తుందో తెలియదు, వచ్చినా దొరుకుతుందో లేదో తెలియదు. ఈరోజు చెప్పులు, వాటర్ బాటిల్స్, చెక్కలు ఏముంటవి లైన్లలో పెట్టుకొని వస్తుంది లోడ్ అనగానే గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళకు వాళ్ళు కొట్లాడుకునే పరిస్థితి ఉంది. ఈ వరిచేళ్ళకు కానీ మక్కలకు కానీ యూరియా వేసి రేపు దాన్ని బతికించుకోవాలి, పంట చేతికి రావాలి, పెట్టిన పెట్టుబడి కనీసం అన్న చేతికి రావాలి, అప్పు తీరాలి అని అంటే కనీసం వాళ్ళకి ఈరోజు ఒక్క యూరియా బస్తా కూడా దొరకని పరిస్థితి. దానికి సమాధానం చెప్పలేక, యూరియాని తెచ్చి రైతులకు ఇవ్వలేక కాకమ్మ కబుర్లు చెప్పుకుంటూ కాలం గడుపుతున్నారే రాజకీయ పెద్దలు. అసలు ఏది లేదు, లైన్లలో బార్లు తిరిగి నిలబడే పరిస్థితి లేదనేసేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటారు. ఇక్కడ ప్రజలు చూస్తేనేమో రైతులేమి మేము 10 ఏళ్లలో ఈ గోసపడలేదు, ఇవాళ మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు, అసలు ఇక వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేదని రైతులు మాట్లాడుతున్న మాటలు వినుండ్రు ఒక్కసారి. అప్పుడు ఉండేనా ఇప్పుడే వచ్చింది ఈ సమస్య? ఈ సంవత్సరమే కేసీఆర్ ఉండగా మంచిగా వచ్చింది, ఆయన కడుపు చల్లకుండా దేవుని లెక్క చేసిండు మాకు. వీని ఎత్తుకపోను, వీని ఊరేసుకొని సావా, వీడు వచ్చినాక మాకు ఈ గతి వచ్చింది. వాడు మా గతి వానికి ఏమైనా వస్తుందో రాదు. కరెంట్ ఇస్తలేడు, ఈ ఊరే దొరుకుతలేదు, ఓ ఏడుచుడు. ఏం చేయాలి? వేసిన పొలాలు ఎండిపోయినాయి, మొక్కజొన్న ఏళ్ళలో ఎండిపోయినాయి, జుట్లు వేసినాయి, ఏం చేయాలమ్మా మేము? కానీ ఇట్లాంటి గోస ఈ మధ్యకాలంలో ఎప్పుడు మేము ఎన్నడూ చూడలేదు అంటున్నా కదా. చూడలే, ఇక ఇయ్యడే ఇంత ఖాత ఉంది, రోజు వచ్చుకుంటూ ఇట్లా కూర్చుంటున్నాం. మళ్ళీ వచ్చినాక ఆ లారీ ఎన్నడో నాడు వస్తుంది కదా, ఇక మొగోళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు వాడి గుద్దుకొని వాళ్ళే గుంజుకొని పోతున్నారు. మా ఆయసంటోళ్ళకి సంచే దొరకలేదు. కనీసం నిజంగా మినిమం అనేది ఏమంటాం మనకు, కనీసం మానవత్వం అనేదన్నా ఉంటే ఆ రైతులు మాట్లాడే మాటలు వినండి, ఆ రైతుల గోసను పట్టించుకోండి. కానీ రైతులు చేస్తున్న నిరసనని, రైతుల బాధని, రైతుల గోసని హేళన చేసి మాట్లాడు కాదు. ఇవాళ ఓట్లేసి మిమ్మల్ని గెలిపించుకుంటే మీరేదో ఉద్ధరిస్తారనుకుంటే ఈరోజు అదే రైతుల్ని మీరు యూరియా ఇవ్వలేక తప్పులు పడుతుంటే వాళ్ళకు సమయం వస్తుంది కదా. ఈరోజు వాళ్ళు ఎంత గోసపడుతున్నారు వాళ్ళ మాటలు చూస్తుంటే. ఇవాళ ఒక రైతు మేము మందు దాగి సస్తామనే పరిస్థితికి ఎందుకు ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం ఒక సమీక్ష చేసిరా? ఈరోజు కేంద్రం నుంచి మీకు యూరియా ఎంత కావాలంటే కనీసం మా రాష్ట్రానికి ఇంత యూరియా కావాలి అని చెప్పే కనీసం ఆ నాలెడ్జ్ ఉన్న ముఖ్యమంత్రిని ఈరోజు తెలంగాణలో ఉన్నారా అని ప్రశ్నిస్తున్నారు. మొదల డీడీ కట్టుకొని మొదల మాకు ఇంత కావాలని చెప్పి కేంద్రానికి లెటర్ రావద్దా? గతంలో ప్రతి సంవత్సరం వ్యవసాయ అధికారులు వచ్చి ఏ ఊర్లో ఎంత పంటేశారు, ఎంత అవసరం ఉంది, ఏది యూరియా, ఇవన్నీ లెక్కలు వేసుకొని పంపించే వాళ్ళు. కాబట్టి ఆఖరికి కరోనా పరిస్థితులలో కూడా ఇబ్బంది రాకుండా రాష్ట్రానికి యూరియా తెప్పించి రైతులను ఆదుకున్న విషయం వాస్తవం కాదా? ఈ విషయం ప్రభుత్వాలు ఒప్పుకోకపోవచ్చు, ఈ రోజున ప్రభుత్వం ఒప్పుకోకపోవచ్చు, కానీ తీసుకున్న రైతులు ఎవరు కూడా మర్చిపోలేదు. అందుకే ఈరోజు మళ్ళా కేసీఆర్ ప్రభుత్వాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఆ కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు తిప్పలు లేదు, ఆయన మమ్మల్ని చల్లగా చూసుకున్నాడని మాట్లాడుతుంటే దాన్ని తట్టుకోలేక ఇవాళ ఇది బీఆర్ఎస్ పార్టీ చేయిస్తున్న ఒక ఉద్యమం లాగా అనుకుంటారు. కానీ ఆ ఉద్యమాన్ని చేస్తుంది ఎవరు? నిజమైన రైతులు. ఇవాళ రాజకీయ పార్టీలు చేస్తే వాళ్ళ కడుపు నిండదు. వాళ్ళకి కావాల్సింది వరి చేన్లు కాపాడుకోవాలి, మక్క చేన్లు కాపాడుకోవాలి, వాళ్ళ గోసను పట్టించుకోవాల్సింది పోయి దీనికి కూడా ఒక రాజకీయ రంగును పులిపి వికట హాస్యం చేస్తున్న మీకు నిజంగా బుద్ధి చెప్పే రోజులు ప్రజలకు చాలా దగ్గరలో ఉన్నాయని అనిపిస్తుంది. ఒక్కొక్క మాట వాళ్ళు మాట్లాడుతుంటే మమ్మల్ని బిచ్చగాళ్ళు చేసిరు, రాజును కాదు బిచ్చగాళ్ళు చేసిరు, మమ్మల్ని సత్య పరిస్థితికి తీసుకొచ్చిరు, మందు దాగి సత్య పరిస్థితి తీసుకొచ్చిరు అనే మాటలు మాట్లాడుతుంటే అసలు చూసిన ఎవరికైనా మనసు ద్రవిస్తుంది. కానీ ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి మాత్రము మనసు ద్రవిస్తుంది.
వాళ్ళేమో కేంద్రం మీద నెడతారు, కేంద్రమేమో రాష్ట్రం మీద నెడుతుంది. మొత్తానికి ఈ ఇద్దరి మధ్యలో నలిగిపోతున్నది ఎవరయ్యా అనంటే వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులు. ఇంకా ఏ ముఖం పెట్టుకొని మీరు రైతు రాజు చేసినామని మాట్లాడుతున్నారు? రండి, ఒక్కసారి రండి. పిఎస్సి సెంటర్ల దగ్గర కాపులా కాచి వాళ్ళు పాపం తెల్లవాళ్ళు రాత్రింబవలు వచ్చేసి యూరియా కోసం వచ్చి పడుకొని పొలాల్లో కూడా రాని పరిస్థితి కనపడుతుంది. ఇది అసలు వాస్తవం. ఇది గ్రౌండ్కి వస్తే తెలుస్తుంది. మనం ఎక్కడో కూర్చొని ఒక 4 పేజీలు నేను రైతులకు బహిరంగ లేఖ రాస్తా అంటే సరిపోదు కదా. ఆ లేఖతో కడుపు నిండుతుందా రైతులకి? మీరు అసలు యూరియా ఇస్తారా, ఇవ్వరా? ఇస్తే ఎప్పుడు ఇస్తారు వాళ్ళకి అది చెప్పండి. కానీ అది అట్లా జరిగింది, అక్కడ దాని నుంచి రాలేదు, ఆ కంపెనీ నుంచి యూరియా రాలేదు, ఈ కంపెనీ నుంచి యూరియా రాలేదంటే అంటే ఇప్పుడు ఏంది? టోటల్గా చేతులు ఎత్తేసిరా? ఇక రైతులని ఆదుకునే పరిస్థితి లేదా? రైతులకు యూరియా ఇవ్వరా? పోనీ అదన్నా చెప్పండి. రైతులు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి తప్పుతుంది. మా పరిస్థితి ఇంతే అనుకొని తల్లడిల్లిపోతారేమో. అప్పు చేసిన కాడికి కన్నీరు గారుస్తూ కంఠంలో నుంచి కన్నీరు కాదు రక్తం గార్చుకునే పరిస్థితి వచ్చింది. ఓపెన్గా చెప్పండి. ఇంకా ఈ దొంగ మాటలు ఎందుకు? ఇంకా చెప్తే నేరుగా చెప్పేసండి. ఇంకా లేఖలో మీరు చెప్పదలుచుకుందేమో ఇట్లా జరిగింది కాబట్టి మేము యూరియా ఇవ్వలేమని చేతులు ఎత్తేసారు కదా. ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్న మాటలు అవే కదా. ఇక మేము యూరియా ఇవ్వలేము, ఇది సంగతి. మేము ఇవ్వలేమని చెప్పలేక దాన్ని తీసుకెళ్లి కేంద్రం పైన కూడా పూర్తి స్థాయిలో నెట్టకుండా అసలు యూరియానే ఎందుకు కాలేదు అనే విషయాన్ని మీరు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రైతులకు ఇవన్నీ అవసరం లేదు సారు. వాళ్ళకి కావాల్సింది యూరియా. యూరియా ఇచ్చి వాళ్ళ కష్టాలు తీరుస్తారా లేదా అనేది ఒక్క సమాధానం చెప్పండి చాలు. కనీసం వాళ్ళ తిప్పలు ఇంకేం పడతారు చెప్పండి? మొత్తం పంటను గాలికి వదిలేసి కూర్చుంటారు. కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే పొద్దున్న లేస్తే నిద్ర లేదు, తిండి లేదు, వచ్చేసి ఆ పిఎస్సి సెంటర్ల కాడ పడిగాపులు కాస్తున్నారు కదా. సో కనీసం స్పందించండి, డైరెక్ట్గా స్పందించండి. ఎందుకంటే నేను కూడా ఒక తెలంగాణ బిడ్డగా మాట్లాడుతున్నాను ఇక్కడ. ఎందుకంటే గ్రౌండ్కి వెళ్ళి చూస్తే ఆ పరిస్థితులు వాస్తవం ఏంటంటే కళ్ళకు కట్టినట్టుగా కనపడుతున్నాయి. మీకు కూడా చూపిస్తున్నాం. మీరు ఎక్కడైనా నిద్రలేసే ప్రయత్నం చేయండి.